పురుషోత్తం రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు రెండు సంఘటనలకు సంబంధించినటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన ప్లే చేస్తున్నా. ఒకటి వచ్చి ఉప్పాల హారిక పైన జరిగినటువంటి వారి కారు పైన జరిగిన దాడి, రెండు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి పైన జరిగినటువంటి ఈ రెండు కేసుల్లోనూ ఈ రెండు సంఘటనల్లోనూ బాధితుల్నే ఇక్కడ కేసు పెట్టి వాళ్ళపైనే కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఈశ్వర్ గారు, బేసిక్గా హారిక గారి పైన దాడిని ఎలా చూస్తారంటే రెండు కారణాలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం 1 year పూర్తయిన సందర్భంగా ఇంటింటికి గడప గడపకు పేరు మార్చి ఇంటింటికి పేరుతో వెళ్లే ప్రయత్నం చేసింది. జగన్ గారు అంతకు ముందుగానే గడప గడప పేరుతో వైసీపీ శ్రేణులు ఇంటింటికి పంపిస్తున్నారు రేక్కాల్చే మేనిఫెస్టో పేరుతో. ఇది అంత సక్సెస్ కావట్లేదు ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి. ఎందుకు కావట్లేదు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన పిలుపులో జనసేన పాల్గొనట్లేదు, బీజేపీ పాల్గొనట్లేదు. అంటే 1 year పరిపాలన పైన ఇంటింటికి పోయే కార్యక్రమం వాళ్ళే పాల్గొనట్లేదు. ఇక్కడి నుంచి ఏమొస్తుంది? అసహనం వస్తుంది. సొంత కార్యక్రమాలు సరిగ్గా అసహనం వచ్చినప్పుడు అవుతుంది, ఇట్లాంటి కార్యక్రమాలు జరగకూడదనే యాంగిల్లో పోతున్నారు. రెండోది, నేను హారిక గారి దాన్ని ఎలా చూస్తానంటే, గుడివాడ అండ్ వల్లభనేని వంశీ గారు ఉన్న నియోజకవర్గ గన్నవరంలో ఆయన అరెస్ట్ చేయడం, వీరికి ఆరోగ్యం బాగాలేకుండా హార్ట్ ఆపరేషన్, తెలుగుదేశం టార్గెట్ ఇట్లాంటి ఉన్న సమస్య నేచురల్ గా కార్యకర్తల్లో ఒక అలజడి వస్తుంది, గందరగోళం వస్తుంది, కొంచెం భయం కూడా అక్కడక్కడ రావచ్చు. కానీ జగన్ గారి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఎక్కడైతే ఇట్లాంటి ఉంటాయో అక్కడే కార్యక్రమం బాగా జరిపించాలనేది ఆయన పట్టుదల. ఆ పట్టుదలలో భాగంగా జిల్లా నాయకత్వం దాని బాధ్యత తీసుకొని, ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి కొడాల నాని గారు లేకపోవచ్చు, లేకపోతే వల్లభనేని వంశీ గారు ఆరోగ్యం అరెస్ట్ అయి ఉన్నారు, తర్వాత ఆయన హాస్పిటల్లో ఉన్నారు. కానీ ఛాలెంజ్ గా తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళే పని, దాడులు చేసే ప్రోగ్రామ్ కో లేకపోతే ధర్నాలు చేసే ప్రోగ్రామ్ కో ఛాలెంజ్ గా తీసుకుంటే ప్రభుత్వం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఏం ఛాలెంజ్ తీసుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని తీసుకొని విమర్శించడం, సమర్థించడం, వాస్తవాలు చెప్పే ప్రయత్నంతో వాళ్ళు గడపడం. ఏ లా అండ్ ఆర్డర్ సమస్య కాదు కదా. ఒక వర్క్ షాప్ పెట్టుకున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అంటే ఆమె యొక్క జిల్లా ప్రథమ పౌరురాలు, ఒక మహిళ, బాగా చదువుకున్న వ్యక్తి, యంగ్ లేడీ. సహజంగా యంగ్ లేడీ, యంగ్ పర్సనాలిటీస్ కానీ, మహిళలు కానీ, బలహీన వర్గాల రాజకీయాలకు రావాలని అందరూ కోరుకోవాలి. ఎప్పుడు కోరుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు లాగా వీళ్ళంత 50% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం, జనరల్ సీట్లలో కూడా అవకాశం ఇవ్వడం, ఇట్లాంటి అవకాశం ఇస్తే రాజకీయాలు ఎదుగుతారు. ఇట్లాంటి దాడులు చేస్తే భయభ్రాంతులకు గురవుతారు కదా. ఇట్లాంటి అధికార పార్టీ ప్రోత్సహించచ్చా ఒక బీసీ మహిళ? కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి అసహనంతో చేస్తున్నటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు ఎంత ఎక్కువ చేస్తే, విశ్వ గారు గతంలో కూడా సందర్భంగా నేను అన్నాను, చాలా మంది లీడర్లు ఈరోజు వైసీపీ వాళ్ళు టీవీల ముందు కనిపిస్తున్నారు, జస్ట్ లైక్ హారిక గారు. హారిక గారి పేరు మనం విన్నామా? బస్ వైసీపీ వాళ్ళు తప్ప, కృష్ణా జిల్లా వాళ్ళు తప్ప. ఇప్పుడు వినడం కాదు, మేము నిలబడతామంటున్నారు. అవును, వినడం కాకుండా మేము నిలబడతామంటున్నాం. అంటే ఒక రకంగా మీరు వైసీపీలో మౌనంగా ఉండేవాళ్ళు, చూద్దామని అనుకునే వాళ్ళు లేపి నిలబెట్టి దాడి చేయించుకునే రాజకీయ యాక్టివిటీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్వభావం, దాని బ్యాక్గ్రౌండ్, జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్, వ్యవహార శైలి చూసినప్పుడు ఆయనతో రాజకీయంగా ప్రజలను అడ్రస్ చేస్తే జగన్ గారు కంట్రోల్లో ఉంటాడు, జగన్ గారిని అడ్రస్ చేస్తే ఆయన మరింత యాక్టివ్ అయిపోతాడు అనేది గత 1 year ఉంది, ఆయన గతం కూడా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఎదుర్కోవాలంటే ప్రజల్ని అడ్రస్ చేయండి, ప్రజలకు సమస్యలు లేకుండా చేయండి. ప్రజలను అడ్రస్ చేయకుండా నాయకులను అడ్రస్ చేస్తే తిరిగి చాలా తీవ్రమైన అడ్రస్ ఇటువైపు నుంచి ఉంటుంది. కాబట్టి అది గుర్తు పెట్టుకొని 1 year లోనే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇంకా గెలుస్తామో వస్తామో నమ్మకాలు ఎట్లున్నా, తెలుగుదేశం వాళ్ళకి ఆ ఛానల్కి ఎక్కువ నమ్మకం వచ్చేసింది. అంటే గెలిచిపోతారు, గెలిస్తే ఏం చేస్తారు, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? వాళ్ళలోనే పుట్టింది అది. రైట్, థ్యాంక్ యూ సార్. భయం పుట్టింది కదా. రైట్.